ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన సంతోషం కన్నా ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటున్న సంతోషం ఎన్నో రెట్లు అధికంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, చిన్నప్పుడు నేను సుమతి శతకం చదువుకున్నా. ఇవాళ రేపు చదువు తల్లిదండ్రుల పిల్లలకు తెలుగు నేర్పట్లేదు, కానీ అదృష్టవశాత్తు మేము చిన్నప్పుడు తెలుగు చదువుకున్నాం కొద్దిగా గొప్ప. ఆ సుమతి శతకంలో ఒకటి ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు జరుగును సుమతి అని. అంటే ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులకు ఈరోజు నిజంగా పుత్రోత్సాహం, పుత్రికా ఉత్సాహం కలుగుతా ఉంది. ఎందుకు అంటే చదివితే చాలు, పాస్ అయితే చాలు అని చాలా మంది తల్లిదండ్రులు, ముఖ్యంగా కార్పొరేట్ స్థాయి విద్యకు మేము పంపించలేము, మా పిల్లలు ఏదో గవర్నమెంట్ కాలేజీలో చదువుకోనిలే అని చెప్పి పంపించిన వారికి ఈరోజు ఆ పిల్లలు అద్భుతమైన అసమానమైన ప్రతిభను కనబర్చి మేము దేనిలో కూడా తీసుకోలేము, మాకు అవకాశాలు ఇస్తే అంబరాన్ని కూడా తాకుతామన్న ఒక ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళు ఈరోజు మనకు తెలియజెప్తూ వాళ్ళ తల్లిదండ్రుల గుండెల్లో సంతోషాన్ని మిగిల్చిన రోజు. అందుకే ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీ పిల్లల ఆశల్ని కానీ కోరికల్ని కానీ మీరు అదుపులో పెట్టకండి. స్తోమత లేదనో, సమయం లేదనో, పెళ్లి చేయాలనో, ఇంకా బాయ్స్ కాలేజ్ గ్రౌండ్ లో కాలేజీలో మనం పేరు పెట్టుకున్నాం పయనీర్ అని. పయనీర్ ఎందుకు అంటే మీరు మొదటడుగు వేస్తా ఉన్నారు, ఆ మొదటడుగు వేసే సైనికులు మీరు, పయనీర్స్ మీరు అని చెప్పి మీ అందరికీ కూడా ఆ రోజే మేము పేరు పెట్టుకున్నాం. మీకు పెట్టిన పేరు సార్థక నామధేయంగా ఈరోజు మీరు నిజంగా పయనీర్స్ గా మిగిలినరు. మన మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి వినూత్నమైన కార్యక్రమము జరిగి ఇంత సక్సెస్ఫుల్ కాలేదు. ఈరోజు 114 మంది పయనీర్స్ దివిటీలుగా, దిక్సూచీలుగా, భావి తరానికి ప్రోత్సాహం అందించే ఒక నాయకులుగా, నాయకురాలుగా మీరు తయారు కాబోతున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ, కేవలం కార్పొరేట్ కళాశాలలో ఉంటేనే మాకు సీట్లు వస్తాయి అన్న దాన్ని ఈరోజు మీరందరూ కూడా ప్రపంచానికి చాటి చెప్పిండ్రు. చాలా మంది మా మిత్రుల పిల్లలు 3 లక్షలు 2 లక్షలు పెట్టి హైదరాబాద్ లో చైతన్య, నారాయణ, ఇంకేమేమో ఉన్నాయి, ఆ పిల్లల్ని అక్కడికి పంపించి మావాడు ఏం చేస్తున్నాడు అంటే చైతన్య అంటాడు. ఏం చేస్తున్నాడు చెప్తే చైతన్య కాలేజ్. ఏం చేస్తున్నాడు దాంట్లో అంటే ఇంటర్మీడియట్ చేస్తున్నాడు. మరి వాళ్ళు ఎవరికి కూడా ర్యాంకులు రాలే. చాలా మందికి 90% మందికి ర్యాంకులు రాలే. కానీ మన దగ్గర 60% మంది పిల్లలకు క్వాలిఫై అయిపోయి మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి. కాబట్టి మనకు పట్టుదల ఉంటే, మనం కృషి చేస్తే, మన టీచర్లు మనం ప్రేమతోటి చదువు చెప్తే, ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పిస్తే ఖచ్చితంగా మన పిల్లలు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారనడంలో ఇంతకంటే పెద్ద రుజువు మనకు అక్కర్లేదు.